యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రేపు ఇదే విషయం నేను కోర్టులో చెప్తే ఎవరైనా నమ్ముతారా? నాకు జైలు శిక్ష పడుతుంది. అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? నేను చెప్పకూడదు తిన్నావు నీకు నచ్చుతుందా? చూడు, నేను ఒక లాయర్నని నువ్వు మర్చిపోతున్నావు. ఎంతమంది నేరస్తులకి శిక్ష పడేలా చేశాను, అంతమంది నిరపరాధులను కూడా నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చాను. ఆ విషయం నీకు తెలుసు. నా సిచ్యుయేషన్లో నువ్వు ఉంటే తెలిసేది ప్రసాద్. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించడం కంటే మించిన నరకం మరొకటి లేదు. భువనా, ఇలాంటి సిచ్యువేషన్ని మొన్ననే కదా నేను ఫేస్ చేశాను. అప్పుడే మర్చిపోయావా? అప్పుడు నేనెలా నిరపరాధిగా బయటపడ్డాను, ఇప్పుడు నిన్ను కూడా నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ధైర్యంగా ఉండు. నేను ఈ సెల్లో ఉండలేకపోతున్నాను. ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఓర్పుతో ఉండాలి. మన సహనమే మనల్ని కాపాడుతుంది. టెన్షన్ పడద్దు, మేమంతా నీతో ఉన్నాం. జాగ్రత్త. ప్రసాద్ ఏంటి ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు? ఆ 5 కోట్లు పడేస్తే ఏ గొడవ లేకుండా నేను బయటకు వచ్చేస్తాను కదా. చెప్పినా విండేంటి? అయినా అసలు దీని అంతటికీ కారణం నేనే. నా గొయ్యి నేనే తవ్వుకున్నాను. నా చెంప మీద నేనే కొట్టుకోవాలి. కోర్టుకి ఈరోజు ఒక పెక్యులర్ కేసు రాబోతోంది. వైఫ్ విక్టిమ్, హస్బెండ్ లాయర్. ఎవరు? ఆ రాజేంద్ర ప్రసాద్ గురించి అంటున్నారా? ఆయన వాదించడంలో ఉద్దండుడండి. మంచినీళ్ళు తాగినంత ఈజీగా భార్యను బయటికి తీసుకొస్తాడు. కౌంటర్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఆయన కూడా ఇలాంటి కేసుల్లో ఆరితేరిన వారు. ఈ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేస్తారో చూడాలి. ఒక్క నిమిషం బావగారు. చెప్పండి. మీకు ఈ కోర్టు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, వాదించడము కొత్త కాదు. కాకపోతే నాంచకుండా అసలు విషయం ఏమిటో చెప్పండి. మా సిస్టర్ పాపం బాగా భయపడుతున్నారు. మీరు కాస్త గట్టిగా వాదించాలి. నేను కోర్టులో ఎలా వాదించాలో నాకు మీరు చెప్తున్నారా? చూడండి, తను నాకు భార్య అయిన తర్వాతే మీకు వియ్యపురాలైంది. అది కాదు డాడీ, అంకుల్ ఏమంటున్నారంటే మమ్మీ. ఏమిట్రా, నువ్వు మీ మామగారికి సపోర్టా? నువ్వేమైనా చెప్పాలనుకుంటే మీ అమ్మతో చెప్పు. నాకు సూచనలన్నా సలహాలన్నా మహా చిరాకు. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఇప్పుడు నేనేమన్నానని ఆయన అంత చిరాకు పడాలా అల్లుడు గారు? డాడీ టెన్షన్లో ఉన్నట్టున్నారు అంకుల్. ఆ టెన్షన్లోనే కేసు పోగొడతారేమోనే కదా చెప్పాను. కేసు తేడా అయితే పాపం మీ అమ్మగారు జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ప్లీజ్ అంకుల్, మీరు నా టెన్షన్ పెట్టండి. అమ్మ ఇంకా రాలేదేంటి? ఏంటయ్యా ఓవర్ చేస్తున్నావు? మన మీద డౌట్ రాకూడదంటే ఈ మాత్రం ఓవర్ యాక్షన్ చేయాలి. ఎక్కువ చేస్తే దొరికిపోతామయ్యా. నన్నంత ఈజీగా ఎవరు పట్టుకోలేవే. ఆటే వద్దు. ఇక్కడ అందరూ ఆవలిస్తే పేగులు లెక్కబడతారు. కోర్టులో ఎటు చూసినా పోలీసులు లాయర్లే ఉంటారు. ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళు ఇట్టే మనుషుల్ని పసిగట్టేస్తారు. ఆ మాత్రం తెలియదంటే నాకు అసలేం తెలియని అమాయకుల్లో ఉన్నా కూడా సమస్యే. బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఏదో ఒకటి చేయవయ్యా, కానీ ఎక్కువ మాత్రం చేయకు. అలాగే లేవే. ఏమైంది అల్లుడు గారు? సిస్టర్ వస్తున్నారా? ఆన్ ది వే అంకుల్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు లాయర్ గారు. ఎన్నిసార్లు కోర్టుకు రమ్మన్నా వస్తాం. మమ్మల్ని చీట్ చేసిన భువనకు స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పాలి. మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష వేయించండి భువనకి. అప్పుడు గాని భువనకి బుద్ధి రాదు. పేరుకేమో పెద్ద మనుషులు, చేసేవన్నీ దొంగతనాలు. ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడం బెటర్.
అలాంటి వాళ్ళకి సిగ్గు మానం మర్యాద ఏవి ఉండవు. డబ్బు కోసం గడ్డి తినే రకాలు. వేషం చూసి మనం మోసపోయాం. చూడండి, మా అత్తయ్య మిమ్మల్ని చీట్ చేసిందో, మీరే మా అత్తయ్యని చీట్ చేశారో కాసేపట్లో కోర్టు హాల్లో తేలుతుంది. అప్పటి వరకు చీప్గా మాట్లాడకండి. ఏంటమ్మా, నీకు మీ అత్తమామలకు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందంట. మరి నువ్వేంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నావు? అది మా ఫ్యామిలీ విషయం అండి. 4 గోడల మధ్య ఏవేవో అనుకుంటాం. బయటికొస్తే మేమంతా ఒక్కటే. అయితే మీ అత్త చేసిన దొంగతనంలో నీకు కూడా వాటా ఉందన్నమాట. ఇదే ఇలాగే నోటికొచ్చినట్టు వాగితే మీ మీద కూడా పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. చూడండి లాయర్ గారు, మీ క్లయింట్స్ ని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పండి. కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఏదైనా కోర్టు హాల్లోనే మాట్లాడాలి. బయట ఇష్టానుసారం వాగితే కేసు అవుతుందని చెప్పండి. ఏంటి తన ఉద్దేశం? మనకే వార్నింగ్ ఇస్తుంది. ప్లీజ్ మేడం, తను చెప్పింది కూడా నిజమే. కోర్టు బయట ఏది పడితే అది మాట్లాడకూడదు. కాస్త ఓపిక పట్టండి. వాళ్ళ సంగతి మనం కోర్టులో తెలుసుకుందాం. మీరేం చేస్తారో మాకు తెలియదు లాయర్ గారు. ఆ భువనకి ఉరిశిక్ష వేయించినా మేమేం ఫీల్ అవ్వం. ఎలా ఉన్నావు మామ్? చూస్తుంటే తెలియట్లేదు అల్లుడు గారు, ఒక్క రోజులోనే చిక్కి సగం అయ్యారు. అవును, ఇంట్లో ఉంటే అదృష్ట దేవతలా ఉండేవారు. ఒకరోజు స్టేషన్లో ఉండేసరికి దరిద్ర దేవతలా ఉన్నారు. పోల్చడానికి మీకు వేరే పోలికే దొరకలేదా? మామ్, నువ్వేం వరీ అవ్వకు. డాడీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏం కాన్ఫిడెంటో ఏమిటో అల్లుడు గారు. అరే, సలహా చెప్పినా సీరియస్ అయ్యారు. మరి అంత కోపం అయితే ఎలా? ప్రసాద్ ఎప్పుడు ఇంతే, ఏది వినడు. భూమి పూజ దగ్గర సెటిల్ కావాల్సిన మ్యాటర్ని కోర్టు దాకా తీసుకొచ్చాడు. ఇంతకీ ఎక్కడ ఆయన? అంతా కలిసే వచ్చాం వదినా. ఇప్పుడే అన్నయ్య గారు లోపలికెళ్లారు. సిస్టర్, నాకేదో భయంగా ఉంది. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చారు బావగారు. కేసు గెలిచి మిమ్మల్ని బయటికి తీసుకొస్తారనే నమ్మకం నాకైతే లేదు. మీరిట్టించితే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో. అది నోరా ఇంకేమైనా? ఒక్కటి మంచి మాట మాట్లాడరా. కడుపుకి ఏం తింటున్నారు? మా ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది వదినా. ఇందాక మీరే అన్నారు కదా, భూమి పూజ దగ్గరే సెటిల్ కావాల్సిన మ్యాటర్ని అన్నయ్యే కోర్టు దాకా తీసుకొచ్చారని. కోర్టులో కూడా అలాగే చేస్తే మీరు జైలుకెళ్ళక తప్పదు కదా. ఏంటి, నేను ఒక్కరోజు స్టేషన్లో ఉండేసరికి మీకు గొంతులేస్తోంది? మీ బతుకులేంటో మర్చిపోయారా? మీ అందరినీ మెడ పట్టుకుని బయట గెంటేయకుండా ఫోన్లే అని క్షమించినందుకు నన్నే అంటారా? ఒక్కొక్కరికి తాట తీస్తాను.
టైం అవుతుంది మేడం, పదం లోపలికి తీసుకురండి. రండి మేడం. ఏంటల్లుడు, మీ అమ్మా నాన్నలకు మేము మరీ అంత చీప్ అయిపోయామా? మీ నాన్నేమో నా మీద అరుస్తాడు, మీ అమ్మేమో మా ఆవిడ మీద అరుస్తోంది. మీతో మాటలు పడ్డానిక మేమున్నాం. నిజంగా మీకు బుద్ధి లేదంకుల్. ఎప్పుడు మాట్లాడాలో మీకు తెలీదా? అతిగా వాగి మీ చీప్ బుద్ధులను బయట పెడుతున్నారు. మీ వల్ల మా మామ్ డాడీకి మనశ్శాంతి లేకుండా పోతుంది. చిచ్చి, మీరు అసలు మనుషులేనా? ఆఖరికి అల్లుడు గారు కూడా మనల్ని అనేసారయ్యా. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికే అనలేదే. రేపు మన టైం కూడా వస్తుంది, అప్పుడు ఇంతకన్నా ఎక్కువే అందాం. ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందంటావ్? ఏముంది, మా చెల్లెల్ని బోనెక్కిస్తారు. మా బావగారు నా పెళ్ళాం మంచిది, బుద్ధిమంతురాలు, దొంగ కాదని వాదిస్తారు. మరి దొంగ నోట్లు ఎలా వచ్చాయి, అసలు నోట్లు ఏమయ్యాయని అవతల లాయరు ఇంకా గట్టిగా అడుగుతాడు. మనల్ని కూడా అడుగుతారేమోయ్యా. మనల్ని ఎందుకు అడుగుతారే? మనం కూడా ఆ ఇంట్లోనే కదా ఉన్నాం. అనుమానం వచ్చి అడుగుతేనో? అది పాయింటేనే. ఓ పని చేద్దాం, మన ఇద్దరిలో ఎవరిని బోన్లోకి పిలిచినా, ఇద్దరిని కలిపి పిలిచినా మాకేం తెలియదని ఒకటే మాట చెప్పాలి. రెండో మాట అనేది ఉండకూడదు. కానీ నాకు భయంగా ఉందయ్యా. భయపడితే దొరికిపోతామే. 5 కోట్లు అప్పనంగా కొట్టేసి బొంతలో భద్రంగా దాచిపెట్టాం. ఆ డబ్బుతో మన దరిద్రమంతా పోతుంది. హాయిగా సుఖాన్ని అనుభవించాలంటే కేసు తేలే వరకు మనం ధైర్యంగా ఉందాం. ఇంకా ఎక్కువ ఆలోచించుకో. పద, లోపల సోన్బాబు కోర్టులో ఏం చేస్తున్నాడో చూద్దాం. పద. కేస్ నెంబర్ 20/2022 భువనేశ్వరి భువనేశ్వరి భువనేశ్వరి. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఇది కంప్లీట్ గా ఓపెన్ అండ్ షట్ కేస్. దోషి భువనేశ్వరి దేవి. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ ఇంకా దోషిగా నిరూపించబడలేదు. ఓకే మిస్టర్ ప్రసాద్, అభియోగం మోపబడిన నిందితురాలు భువనేశ్వరి అంటే సరిపోతుందా? కూర్చోండి ప్రసాద్ గారు. యువర్ ఆనర్, నా క్లయింట్స్ అయినటువంటి కల్పన, స్వరూప, ప్రసన్న, రమణీలు మరికొంతమంది మిత్రురాలను కలుపుకొని ఒక క్లబ్ కట్టడం కోసం 5 కోట్ల ఫండ్ కలెక్ట్ చేసి తమ మిత్రురాలైనటువంటి ఈ భువనేశ్వరిని నమ్మి ఆ డబ్బంతా తన చేతుల్లో పెట్టారు. కానీ ఈ భువనేశ్వరి దేవి గారు స్నేహితురాలను మోసం చేసి మొత్తం 5 కోట్లు కొట్టేసి దొంగ నోట్లు ఇచ్చారు. క్లబ్ బిల్డర్ దామోదరం అవి నకిలీ నోట్లు అని గుర్తించి ఆ విషయం నా క్లయింట్స్తో చెప్పారు. నా క్లయింట్స్ భువనేశ్వరి దేవిని నిలదీశారు. భువనేశ్వరి తనకేం తెలియదని బుకాయించారు. భువనేశ్వరి మోసపూరితంగా ఆ డబ్బులను కాజేసి దొంగ నోట్లు ఇచ్చారు. కావున ఆమెను కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. లేదు,
నాకే పాపం తెలీదు. ఆ నోట్లు నేను మార్చలేదు. చూడమ్మా, మీరు మాట్లాడకూడదు. మీ తరఫున లాయర్ ఉన్నారు కదా, వారు మాట్లాడతారు. ప్రసాద్, నేను నిర్దోషినని జడ్జి గారికి చెప్పు. యువర్ ఆనర్, రాజారత్నం గారు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా నా క్లయింట్ని దోషి అంటున్నారు. కఠినంగా శిక్షించాలి అంటున్నారు. ఇది హాస్యాస్పదం. అసలు నోట్లు తీసుకుని నకిలీ నోట్లు ఇవ్వడం హాస్యాస్పదం మాత్రమే కాదు, నేరం కూడా యువర్ ఆనర్. యువర్ ఆనర్, దొంగ నోట్లు మార్చి ఇవ్వాల్సిన కర్మ నా క్లయింట్కి పట్టలేదు. నా క్లయింట్ నేరస్తురాలు కాదు. మరి ఆ డబ్బు ఏమైంది యువర్ ఆనర్? ఆ డబ్బు ప్లేస్లో దొంగ నోట్లు ఎలా వచ్చాయి? ఎవరు పెట్టారు? చెప్పండి ప్రసాద్. అందుకు నాకు కొంత గడువు కావాలి యువర్ ఆనర్. గడువు ఎందుకు సార్? నేను చెప్పనా? భువనేశ్వరి దేవి సిటీ అవుట్స్కట్స్లో ఒక తోట, ఒక విల్లా కొనుగోలు చేశారు. ఆ ప్రాపర్టీ వాల్యూ దాదాపుగా 4.5 కోట్లు. ఇప్పుడు అర్థమైందా యువర్ ఆనర్? నా క్లయింట్స్ ఇచ్చిన డబ్బు ఎటు వెళ్ళిందో? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ డబ్బు లేని పేదరాలు కాదు. ఆమె భర్త ఒక పెద్ద లాయర్, బాగానే సంపాదిస్తున్నారు. ఎంత సంపాదించినా అప్పరంగా డబ్బొస్తే ఎవరు ఆశపడరు యువర్ ఆనర్. మిస్టర్ రాజారత్నం, వాట్ డు యు మీన్? నా భార్య అంత చీప్ క్యారెక్టర్ కాదు. మిస్టర్ ప్రసాద్, ఇది కోర్టు, ఇల్లు కాదు. తన ఇంట్లో మీ వైఫ్ అయినా ఇక్కడ క్లయింటే. సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, మీ అనుమతితో నిందితురాలి భర్తను ప్రశ్నించాలనుకుంటున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. తప్పేముంది యువర్ ఆనర్? ఆయన ఇక్కడ లాయరే కావచ్చు, కానీ ఇంట్లో నిందితురాలి భర్తే కదా. ఎస్, ప్రొసీడ్. మీ పేరు? లగడపాటి రాజేంద్ర ప్రసాద్. మీరేం చేస్తూ ఉంటారు? మిస్టర్ రాజారత్నం, కోర్టు టైంను వేస్ట్ చేయొద్దు. ఓకే యువర్ ఆనర్. మిస్టర్ ప్రసాద్, మీ వైఫ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా? తెలుసు. ఈ మంత్ 7th వాళ్ళు మీ ఇంటికి వచ్చారా? వచ్చారు. ఎందుకు వచ్చారు? 8వ తారీఖు జరగబోయే క్లబ్ పూజకు ఆహ్వానించడానికి వచ్చారు. ఇన్విటేషన్ మాత్రమే ఇచ్చారా, లేక ఇంకేమైనా ఇచ్చారా? 5 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చారు. ఎందుకు? భూమి పూజ రోజు నా భార్య చేతుల మీదుగా బిల్డర్కి ఇవ్వమని. అప్పుడు మీరు పక్కనే ఉన్నారు కదా? ఉన్నాను. నా క్లయింట్స్ ఇచ్చిన క్యాష్ను గమనించారా? ఐ మీన్, అవి ఒరిజినల్ నోట్లా లేక నకిలీ నోట్లా చూసారా? చూశాను. అవి ఒరిజినల్ నోట్లే. ఓహో, తర్వాత ఏం జరిగింది? వారు వెళ్ళిపోయాక నా భార్య ఆ డబ్బుని మా బెడ్రూమ్లో భద్రపరిచింది. ఆ తర్వాత రోజు మేము భూమి పూజకి వెళ్ళాము. బిల్డర్కు నా భార్య డబ్బులు ఇచ్చింది. అవి దొంగ నోట్లు అని బిల్డర్ చెప్పారు. ఆహా, తర్వాత గొడవైంది. నా భార్య డబ్బును తిరిగిచ్చేద్దాము అంది.
అలా చేస్తే తన తప్పు ఒప్పుకున్నట్టు అవుతుందని నేనే వద్దు అన్నాను. కేసు పెట్టుకోమని చెప్పాను. ఓకే. నైట్ క్యాష్ ఉన్న గదిలోనే మీరు నిద్రపోయారా? అవును. దొంగలు ఎవరైనా వచ్చినట్టు మీకు అనిపించిందా? లేదు. మీ ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు. మరి నోట్లు ఎలా మారిపోయి ఉంటాయో కనీసం అదైనా ఐడియా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు.